ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి దేవత దేవుడు రాత్రికాల సమయంలో చక్కటి విశ్రాంతినిచ్చి వేకువజామునే మనల్ని సజీవులుగా లేపినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి యొక్క ఉదయకాల సమయంలో మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదువుకుని ప్రార్థన చేసుకుని నేటి దిన పరిచర్యను మనం ప్రారంభించుకుందాం. మరి యొక్క సమయంలో ఎపిసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలుగా చదువుకొనబోయే ముందు ప్రార్థన చేసుకుని నేటి పరిచర్యను మనం ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగణను మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామనికి వేలాది వందనాలు స్తుతులు సోదరు తండ్రి. ఈ పథకాల సమయంలో తండ్రి వేగురుంది తండ్రి, మీ సన్నిధి భాగ్యం మాకు అనుగ్రహం మీకు వేలాది వందనాలు స్తుతులు సోదరు తండ్రి. పథకాల సమయంలో తండ్రి తండ్రి ఇదిగోండి తండ్రి ఏపీసీ పత్రిక తండ్రి 2వ అధ్యాయాన్ని చదువుతున్నాం. మగ సమృద్ధమైన తెలియని జ్ఞానాన్ని తండ్రి ఈ చిన్న ప్రజలతో పర్వత సైన్యం పెట్టుకుంటే ప్రార్థన చేసి కృష్ణ పరతండ్రి. ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన పడుతున్నకి వేలాది వందనాలు చూపించుకున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో వేగురు మీద మీ లెక్కల బాగా చదువు భాష మీకు ఎంతో ఉన్నదని ఉదయకాల సమయంలో తండ్రి ఏపీసీ రాసిన పత్రిక తండ్రి 2వ అధ్యాయం చదువుతుండగా సౌందర్య నుంచి వెతిపడవుతుంది మరొక రాసులా చేయండి మా మండ తెచ్చిలా చేయండి ఉదయకాల సమయంలో తండ్రి మీరు ప్రేమించిన స్థానిక సంఘం నియమించడం తండ్రి ఓదూరు వైఎస్ఆర్ ఆకార సంఘాన్ని నియమించడం తండ్రి 2 సంఘాల భోజనం బోలరావు కుటుంబాన్ని కూడా ఆశించడం 2 సంఘాల సేకరణను కూడా దీవించండి తండ్రి. నూతనంగా తరచు మీ సేవకులందరినీ దీవించండి తండ్రి. ఈ క్షీణ ప్రాంతంతో పరమ వేడుకుంటే ప్రార్థన యేసుక్రీస్తు నామములో ఎడుతున్న పరతండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం దేవ. ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియకుమారులు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో సహాయంతో మీ సన్నిధి భాగ్యంలో తండ్రి ప్రార్థించుకునేటువంటి చక్కటి భాగ్యాన్ని అనుగ్రహించినందులకి కృతజ్ఞతలు తండ్రి. అయా యొక్క సమయంలో ప్రార్థించిన 20 బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. వీరికి నాయన ప్రార్థన పట్ల మరింత పట్టుదలను ఆసక్తిని అనుగ్రహించండి తండ్రి. అయా యొక్క సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాలను ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. ప్రతి ఒక్కరూనైనా ఎలాంటి ఆలోచనతో ఉద్దేశాలతో ఈ దినాన్ని వారు ప్రారంభిస్తున్నారో నాయన మీ సహాయాలతో నింపండి, నడిపించండి. మీ మీద ఆధారపడేటట్టుగా, మిమ్మల్ని ఆనుకునేటట్టుగా, మీ కుమారుని వలె ఈ లోకంలో జీవించేటట్టుగా, ఆత్మతో నడిపింపబడేటట్టుగా నీ బిడ్డల హృదయాలను మనసులను తెరవజేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి అట్టి రీతిగానైనా వారం వారం సేవకుల ద్వారాగా అనేక మాటలతో వారి హృదయాలను మనసులను మీరు తెరుస్తున్నారు ప్రభా. మరి ఎంతమంది అయితే వారి హృదయాల్లోనికి వాక్యాన్ని ఆహ్వానించుకున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. మరి ఏ బిడ్డలైతే వారి హృదయాలను కఠినం చేసుకున్నారో తండ్రి, వారి హృదయాలను కూడా జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ మీ అందుండి ఆత్మ సంబంధంగా నాయన ఫలించి అభివృద్ధి చెందడానికి మీ సహాయమును సహకారమును నాయన అనుగ్రహిస్తారని ఆశిస్తూ తండ్రి, మరి యొక్క సమయంలో తండ్రి ఏబీసీ పత్రిక 2వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలుగా మేము చదవడానికి నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాము తండ్రి. మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపండి, నడిపించండి తండ్రి. మరి యొక్క సమయంలో ప్రభా మరి ఈ దినమునకు కావలసిన నడిపింపును ఆత్మశక్తిని ప్రియులైన పరిశుద్ధులందరికీ అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులను, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు అందరికీ దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభువును, మీ ప్రియకుమారులు, మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్, మంచిదినైనా మరి యొక్క సమయంలో లేఖన భాగాల్ని చదువుకుంటూ నేటి పరిచర్యలో మనందరం ముందుకు వెళ్దాం. ఒక నిమిషం బాబు. రైట్, నేటి కాల సమయంలో ఎపిసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయాన్ని మనం నేర్చుకున్నాం కదా, చదువుకున్నాం కదా, తెలుసుకున్నాం కదా. ఎపిసి పత్రిక మరి పౌలు గారు ఎక్కడి నుంచి రాశారని మీరు విన్నారు, ఒకసారి జ్ఞాపకం చేయగలరా? పౌలు గారు, వెరీ గుడ్. పౌలు గారు ఈ పత్రికను ఎక్కడి నుంచి రాశారు మోషబాబు? చెరసాల నుంచి, అనగా ఖైదీగా ఉండి రోమాలో నుంచి, మరి ఈ రోమా జైల్లో నుంచి, చెరసాలలో నుంచి ఈ పత్రిక రాసినట్లుగా మనకి కనబడుతుంది. ఓకేనా? అది 1వ అధ్యాయంలో దేవుని యొక్క సంకల్పము మరి మానవాళి పట్ల ఏ రీతిగా ఉన్నదో, యేసుక్రీస్తుల వారిని దేవుడు మరి ఎంత గొప్పగా
ఆయన మరణ సమాధి పునరుత్థానం ద్వారా ఈ ప్రపంచానికి తెలియజేశాడో నిన్న విన్నటువంటి వర్తమానం. అయితే ఈరోజు 2వ అధ్యాయంలోనికి మనం ప్రవేశించేద్దాం. ఈరోజు 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ పౌలు గారు చెప్పాలనుకుంటున్నటువంటి భావాన్ని మనం ఒకసారి అర్థం చేసుకుందాం. ముందుగా ఈ ఎపిసి పట్టణం అంతా కూడా దేనితో నిండుకుందని అంటే అక్కడ అర్తిమీదేవి అనేటువంటి ఒక దేవదేవి ఆరాధన అక్కడ విరువుగా గొప్పగా చక్కగా జరుగుతుండేటువంటిది ఈ ఎపిసి పట్టణంలో. ఇది కూడా చాలా పెద్ద నగరంగా పేరుగాంచిందని మరి నేటికి మనం చూస్తున్నాం. ఇది టర్కీ ప్రాంతంలో ఉన్నట్టుగా ఈ ఎపిసి పట్టణం మనం చూస్తున్నాం. ఓకే, ఇక ఎపిసి నగరం విగ్రహారాధనకు మరి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. మరి అక్కడ విశ్వాసులు అన్ని జనులుగా ఉన్నటువంటి వారిని విశ్వాసులుగా పౌలు గారు చాలా ఛాలెంజింగ్తో వారిని మరి ముందుకు నడిపించినట్లుగా మనకు కనబడుతుంది. వారు క్రీస్తులో ఎలా మార్పు చెందారో పౌలు గారు వివరించినటువంటి సందర్భాలు ఈ 2వ అధ్యాయం. ఓకేనా, వారు విశ్వాసులుగా అన్ని జనులుగా ఉన్న వీరు విశ్వాసులుగా మరి యూదులు అన్ని జనులు ఒక్కటిగా ఎలా మారారో ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఓకేనా, ఈ 2వ అధ్యాయాన్ని మనం 3 భాగాలుగా మాట్లాడుకోవచ్చు. ఈ 2వ అధ్యాయం ఎన్ని భాగాలు మోషే బాబు? 3 భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఒక మాట మనం చూద్దాం. 1 నుంచి 10 వచనాలు మొదటి భాగం అనమాట. 1 నుంచి 10 వచనాలు మొదటి భాగం. మనుషులు పాపములు మృతులై ఉన్నారనమాట. ఈ భాగంలో మనుషులు ఎలా ఉన్నారు జైతల్లి? మృతులై ఉన్నారు. ఇలా మృతులై ఉన్నటువంటి వారిని లోకానుసారంగా సైతాను ఏమండి పాపంలో జీవించేటట్టుగా చేశాడనమాట. వీరిని సాతానుడు ఏం చేశాడంటే పాపంలో జీవించేటట్టుగా చేశారు. కనుక వీళ్ళని మరి దైవాలుగా మార్చి దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళేటట్టుగా ఈ 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. కానీ దేవుడు తన కృపతో మనల్ని ఏం చేశాడంటే బ్రతికించాడు. సాతానేమో పాపంలో ముంచడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు తన కృపతో ఏం చేశాడంటే మనుషులందరినీ బ్రతికించాడని ఈ 2వ అధ్యాయం మొదటి భాగం మనకు సెలవిస్తుంది. వీళ్ళందరూ కూడా కృపచేతే రక్షింపబడి ఉన్నారు. మనం మంచి క్రియలను బట్టి రక్షింపబడలేదు, కానీ కేవలం దేవుని కృపణ వలన రక్షింపబడ్డామని ఈ 1 నుంచి 10 వచనాలు 2వ అధ్యాయం మనకు సెలవిస్తుంది. ఇక దీంట్లోనే 2వ భాగాన్ని మనం చూడగలిగితే ఈ అధ్యాయాన్ని ఒక 3 భాగాలుగా మనం మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. ఇది మొదటి భాగం. ఇక 2వ భాగాన్ని కూడా మనం చూద్దాం. ఆ 2వ భాగంలో యూదులు అన్ని జనులు ఏకమవుట. ఎవరెవరు ఏకమవుతున్నారు మోషే బాబు? యూదులు అన్ని జనులు. యూదులు అని అంటే వాస్తవానికి ఇప్పుడు యూదులు అని ఉన్నారు కదా. మనకి పాత నిబంధన గ్రంథం ఎక్కడితో ముగుస్తుంది? మలాకీతో ముగుస్తుంది. అంటే మలాకీ దాకా ఉన్నటువంటి ఈ గ్రంథాలని ఏమంటారని అంటే పాత నిబంధన గ్రంథం అనగా ధర్మశాస్త్రము. యూదులు ఈ ధర్మశాస్త్రాన్ని విశ్వసించి నమ్ముతూ ఉండేటువంటి వారు. కనుక ఈ యోధా మతంలోనికి ఎవరిని చేర్చుకునేటువంటి వారు కారు, అడ్డు పెడుతూ ఉండేటువంటి వారు. ఎందుకనంటే దేవుడు మాకు మాత్రమే సొంతమని. కానీ ఈ దేవుడు సంకల్పం ఏంటంటే ఒక జాతికి సంబంధించిన ఆయన మాత్రమైతే ఆయన దేవుడు కాడు, అందరికీ సంబంధించినటువంటి ఆయన. కనుక దేవుడు తన సంకల్పాన్ని యోధావారిని ఒక జాతిగా ఎంచుకున్నారు. మిగతా వారందరినీ ఏం చేశాడంటే వీళ్ళకి పాఠాలు నేర్పడానికి, వీళ్ళని బట్టి వారికి పాఠాలను బోధించడానికి దేవుడు ఈ జాతి కొరకు అనేక జాతులను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. వాళ్ళందరూ దేవునిలో ఉన్నటువంటి వారే. కనుక ఇప్పుడు యోధా వాళ్ళు ఏమంటున్నారంటే దేవుడు మాకు మాత్రమే సొంతమని ఇతరులని అన్ని జనుల్ని దేవునిలోనికి రావడం లేదు. కనుక ఇప్పుడు దేవుని సంకల్పం ఏంటి? యేసుక్రీస్తుల వారి ద్వారాగా ప్రపంచ మానవాళ్ళందరినీ ఒక్కటి చేయాలనేది, ఏకం చేయాలనేది దేవుని సంకల్పం అని ఈ ఎపిసి పత్రిక ద్వారా పౌలు గారు గంట కొట్టి చెబుతున్నాడు అనమాట అందరికీ కూడా. ధర్మశాస్త్రంలో కూడా దీని గురించినటువంటి లేఖనాలు ఉన్నాయి, దీని గురించినటువంటి భాగాలు ఉన్నాయని పౌలు గారు పాత నిబంధనల గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను ఎత్తి చూపిస్తూ తండ్రి అయినటువంటి దేవుని సంకల్పము, ఆయన నిర్ణయము ప్రపంచ మానవాళ్ళందరూ యేసుక్రీస్తుల వారి యొక్క మరణ సమాధి పునరుత్థానం ద్వారా తండ్రిని తెలుసుకోవాలన్నది ఇది దైవ నిర్ణయం అని ఈ పత్రిక ద్వారా చాలా వివరంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు 2వ అధ్యాయం మనం 11 నుంచి 18 వచనాలు చూసినప్పుడు యూదులు అన్ని జనులు ఏకమవుతున్నారు అనమాట. ఓకేనా, అప్పటిదాకా యూదులు రానిచ్చేవారు కాదు, అన్ని జనులే. పౌలు గారు వాక్యం చెప్పినటువంటి తర్వాత ఓహో వీరు కూడా మా తోటి సహోదరులే, క్రీస్తు రక్తం ద్వారాగా మేమందరం సహోదరులమని వీళ్ళందరూ తెలుసుకుని ఇప్పుడు యూదులు అన్ని జనులు ఒకటవ్వరు అన్నట. ముందుగా అన్ని జనులు దేవునికి దూరంగా ఉండేటువంటి వారు. అన్ని జనులు ఎలా ఉండేవారు మోషే బాబు? దూరంగా ఉండేటువంటి వారు. కానీ క్రీస్తు రక్తం ద్వారాగా ఇప్పుడు అందరూ కూడా ఏకమయ్యారు, దగ్గరయ్యారని
ఈ రెండో అధ్యాయము రెండో భాగం 11-18 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. ఇక ఆయన యూదులకి అన్ని జనులకు ఉన్నటువంటి మధ్య గోడను ఏం చేశాడు? పడగొట్టి ఉభయులను ఏకం చేశాడు. ఆ రోజు మనకి పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య తెర ఉండేటువంటిది. మధ్య తెరగా ఉన్నటువంటి దాన్ని యేసుక్రీస్తు వారి మరణం ద్వారాగా అడ్డు తెర చినిగినట్లుగా మనకి కనబడుతూ ఉంటుంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ మానవాళ్ళందరినీ కూడా కాపు అని మనకి 7 వర్గాలు ఉన్నాయి మనకి కదా. మనము ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ, ఏమంటే ఇంకా కొన్ని కేటగిరీలు ఉన్నాయి కదా. చౌదరీసు, కమ్మోళ్ళు అని. ఇప్పుడు ఈ భేదాభిప్రాయం ఏమి లేదు. దేవుడు ఆయా జాతుల్లో అందరినీ పుట్టించుకుంటారు. ఇప్పుడు చౌదరీస్లో క్రీస్తుని విశ్వసించిన వారు ఉన్నారు, వారిలో దేవుడు ఒకరిని రేపారు. రెడ్డిల్లో విశ్వసించిన వారు ఉన్నారు, రెడ్డి విజయప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన ద్వారా కొంతమందిని దేవుడు కాపాడుకుంటాడు. ఇప్పుడు మన ఎస్సీలో చాలామంది ఎక్కువ, ఎస్టీల్లో బాగా ఎక్కువ, ఇక బీసీల్లో కూడా ఇది యేసుక్రీస్తుల వారు నమ్ముతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎక్కడికి వస్తున్నారు? ఒక తాటి మీదకి వస్తున్నారు. అదే చెప్తున్నాడు ఈ 2వ అధ్యాయంలో. ఆయన రక్తం ద్వారాగా ఉభయులందరూ ఏకమయ్యారు. ఆయన మధ్య గోడను కూల్చి వీళ్ళందరినీ ఏకం చేశాడు. యూదులు అన్ని జనులు ఒక్కటయ్యారని ఈ 2వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. దేవుని దగ్గరకు అందరూ సమానంగా తీర్చబడుతున్నారు, దేవుని దగ్గరికి అందరూ కూడా సమానంగా వచ్చారు అనేటువంటి భావన ఈ 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇక 3వ భాగాన్ని, చివరి భాగాన్ని మనం చూసినప్పుడు 19-22 వచనాలు. ఓకేనా, ఇది 3వ భాగం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ భాగాన్ని 19-22 వచనాలు చదువుదాం. విశ్వాసులు ఇక పరదేశులు కారు, దేవుని కుమారులుగా పిలువబడతారు అనమాట. విశ్వాసులు ఎవరు కాదు మోషే బాబు? పరదేశులు కాదు. అంటే పరదేశులు అక్కడ ఇక్కడ ఉండేటువంటి వారు కాదు, ఎక్కడున్నా సరే సంఘములో ఉండేటువంటి వారు. అంటే వీళ్ళకి ఎవరున్నారు? ఇప్పుడు తోటి సహోదరులు ఉన్నారు. మనము పరదేశులము కాదు అని ఈ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఓకేనా. అపోస్తులు, ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద వీళ్ళు ఏం చేయబడుతున్నారంటే కట్టబడుతున్నారు. అంటే వీళ్ళు ఎక్కడ కట్టబడుతున్నారు? అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుతున్నారు. ముఖ్యమైన మూలరాయి ఎవరనంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారని ఈ 2వ అధ్యాయం ఈ 3వ భాగం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు మనకి టూకీగా ఈ భాగాలు అర్థమైనవి కదా. 2వ అధ్యాయము 3 భాగాల కింద మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు లేఖన భాగాల్లోనికి వెళ్తే మనకి దేవుని మాటలు బాగా అర్థమవుతాయి అనమాట. ప్రతి విశ్వాసి ఆలయంలో ఒక భాగం అనమాట. ముఖ్యమైన మూలరాయి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారాగా మనలో దేవుడు ఏం చేస్తున్నాడంటే నివసిస్తున్నాడు. మానవ దేహాలు, ఇప్పుడు ఈ మానవ దేహాలన్నీ కూడా దేవునికి ఏంటి? ఆలయాలు. ఈ ఆలయాలన్నింటినీ దేవుని సంఘంలోనికి రప్పించి మనం కట్టి అందరినీ మరి దేవుని వైపు నడిపించాలని ఈ వాక్యం మనకి సెలవిస్తుంది. దేవుడు మరి మనల్ని అట్టి రీతిగా ముందుకు నడిపించాలని దేవత దేవుని వేడుకుందాం. ఓకేనా. ఇక ఈ 2వ అధ్యాయము మనకి ఏమి సెలవిస్తుందో ముగింపులో మనం మాట్లాడుకుందాం. ఈ సందర్భంలో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ఓకేనా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయుల వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. ఇక్కడ ఈ భాగాల్ని ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఈ 2వ అధ్యాయం మనకి ఏమని సెలవిస్తుందనంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన ఏం చేశాడు? మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అంటే ఇక్కడ పౌలు గారు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే యేసు క్రీస్తుల వారి యొక్క అనగా దేవుని యొక్క బల ప్రభావాలు ఎంత గొప్పవి అని అంటే మరణించిన వారిని సహితము లేపగలిగేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వాడే దేవుడు. పౌలు దేనిని ఈ పత్రికలో గొప్పగా చెప్పాలనుకుంటున్నాడంటే యేసు క్రీస్తుల వారి మరణ సమాధి పునరుత్థాన దినాలను గొప్పగా చెప్పాలనుకుంటున్నాడు. ఇప్పుడు మొదటి అధ్యాయంలో మనకి 19వ వచనంలో ఉన్నటువంటి ఆ సందేశాన్ని పురస్కరించుకుని ఈ 2వ అధ్యాయం కొనసాగిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. కొంచెం మనకి అర్థం అవ్వడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మొదటి అధ్యాయం 19వ వచనం చదువుదాం. చూడండి, అక్కడ ఏమని రాయబడింది?
విశ్వసించు మనందరి యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎటుదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు జ్ఞానమును ప్రత్యక్షతను మనసును మీకు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. అంటే దేవుడు ఏం చేశాడు? తన శక్తి చేత, తన బల ప్రభావం చేత యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడు కదా! ఆయన్ని ఎలాగైతే లేపాడో మనల్ని కూడా అలాగే లేపుతాడని ఈ 2వ అధ్యాయాన్ని స్టార్ట్ చేశాడనమాట. ఇప్పుడు 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాడు? బ్రతికించాడు. అంటే దేవుడు ఎంత గొప్పవాడనంటే మరణంలోంచి కూడా తిరిగి బ్రతికించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు బల ప్రభావాలు ఉన్నవాడు దేవుడు. ఇప్పుడు అలా యేసుక్రీస్తుని ఏం చేశాడు? ఆయన తిరిగి లేపాడు ఆయన సంకల్పం మేరకు. నేడు మిమ్మల్ని నన్ను కూడా తిరిగి లేపుతాడు. ఇది దేవుని శక్తి, ఇది సామర్థ్యమని పౌలు ఈ 2వ అధ్యాయాన్ని ప్రారంభించాడు అనమాట. ఒక మాట. ఇప్పుడు లేపినటువంటి తర్వాత యేసుక్రీస్తుల వారిని ఏం చేశాడు? పరలోకమందు కూర్చుండబెట్టి ఆయనను ఘనపరిచాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కనుక యేసుక్రీస్తుల వారిని ఎలాగైతే పరలోకానికి మరణం తర్వాత తీసుకుని వెళ్ళి అందరికంటే గొప్పగా ఎలాగైతే తన కుడిపార్శ్వాన కూర్చుండబెట్టుకుని ఘనపరిచాడో, ఇప్పుడు విశ్వాసులమైనటువంటి మనల్నందరిని కూడా దేవుడు ఏం చేస్తాడట? పరలోకంలో కూర్చుండబెడతానంటున్నాడు. అనగా పరలోకంలో, ఇప్పుడు పరలోకానికి సాదృశ్యం ఏది? సంఘం. వెరీ గుడ్. ఇప్పుడు ఈ సంఘంలో మనల్ని కూర్చుండబెట్టడమే బోల్డ్ అంత ఘనత. సంఘంలో ఏమంటారు? సతీష్ కుమార్ గారండి అని అంటారు దైవ సేవకులు మాట్లాడుతూ. అంటే అదొక గౌరవం, అదొక ఘనత. మణికుమార్ గారు అని అంటారు సంఘంలో సేవకులు మాట్లాడుతూ. ఏమండి పెద్దలు నరసింహమూర్తి గారు అని అంటారు. అంటే ఏంటిది? గౌరవము, ఘనత. ఎక్కడది? బయట ఉన్నదప్పుడు అనుకోండి ఏమండి మామయ్య గారు, ఏమండి నాన్నగారు అని మాట్లాడతాం. కానీ సంఘంలో ఒక పెద్దలు అని అంటే ఇదిగో సేవకులతో సరిపాటి సమానమైనటువంటి వ్యక్తులు. అలాగే ఆయనకి ఇతర జత పనివారు శ్రీనివాస్ గారు, ఏమండి ఇలాగ మనం కొంతమందిని అంటున్నప్పుడు అది ఎంత గౌరవము, ఘనత. అలాగే యేసుక్రీస్తుల వారిని పరలోకానికి తీసుకెళ్ళి ఆయనకి ఎంత ఘనతనిచ్చాడో ఇక్కడ మనకి కూడా ఏమంటున్నాడో ఒకసారి ఇదే 2వ అధ్యాయం 5వ వచనం చదువు మనకు అర్థం కావడానికి. 5వ వచనం చదువునన్న. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండియు మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహదైశ్వర్యం ఎట్టుదని చెబుతూ క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారాగా అత్యధికమైన తన మహదైశ్వర్యమును రాబో యుగములో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను కూడా ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. అంటే మనల్ని కూడా ఏం చేశాడు? సంఘంలో కూర్చుండబెట్టాడు. ఇప్పుడు సంఘంలో ఏమున్నాయి? గౌరవ, ఘనతలు, మర్యాదలు ఇవన్నీ సంఘంలో ఉన్నాయి కదా. అలాగే యేసుక్రీస్తుల వారిని కూడా తండ్రినటువంటి దేవుడు అలా నిలబెట్టాడని ఇక్కడ ఈ లేఖన భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఇప్పుడు విశ్వాసులమైనటువంటి మనలో ఎలా ఏం చూపిస్తున్నాడంటే దేవుడు ఇదిగో ఈ మనకి ఘనతని వచ్చేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. అలాగే యేసుక్రీస్తుల వారికి ఘనపరిచాడు. అంటే ఇవన్నీ శక్తి సామర్థ్యాలు దేవునిలో ఉన్నాయని పౌలు గారు ఇక్కడ మరి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఆత్మ సంబంధమైన మనమందరం కూడా విశ్వాసులు. ఆయన ఏం చేశాడు? మనల్ని బ్రతికించి వారిని కూడా వారిని కూడా ఏం చేస్తున్నాడు? అందరినీ ఇప్పుడు సంఘంలోని చేర్చి అందరినీ గణపరుస్తున్నాడు అని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది. ఓకేనా? ఇప్పుడు 2వ వచనం చదువుకుందాం. 2వ వచనం మరొకసారి చదువుదాం. వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున ముడుపు మీరు నడుచుకుంటారు. ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనం ఏం చేస్తాం? నడుచుకున్నాం. అన్యజనులైనా దేవుని నమ్మే యూదులైనా ఒకనొక సమయంలో మనం అందరం లోకంలో ఉన్నటువంటి వారమే కదా. ఈ ప్రపంచ ధర్మం చొప్పున ఈ ప్రపంచ ధర్మాన్ని, ఈ ప్రపంచాన్ని నడిపించేవాడు ఎవడు? దుష్టుడు. దేవుడు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. అయితే ఈ లోకాధికారం ఎవరి చేతుల్లో ఉందనంటే వాడి చేతుల్లో ఉంది, అపవాది చేతుల్లో. ఇప్పుడు వారిని ఏం చేస్తున్నాడు? మనుషులను ప్రేరేపించి వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి వాడు ఈ భూమండలం మీదతో పాటు ఆకాశ మండలంలో కూడా వాడు తిరగలదు. అంత సామర్థ్యం ఉంది వాడికి. అలా చేసి ఏం చేస్తున్నాడంటే విధేయులను కాదు వాడు పాడు చేస్తున్నాడు. అవిధేయులను ఏం చేస్తున్నాడు? దేవుడు అంటే ఇష్టం లేనటువంటి వారిని, దేవుని మీద తిరగబడేటువంటి వాడు,
ఉదాహరణకు మనం సంఘం అంతా కూడుకున్నాం, ఈ సంఘాన్ని చూసి తట్టుకోలేనటువంటి వారు, ఈర్ష్యతో పడేటువంటి వారు, వారికి ఏం చేస్తాడంటే అవకాశాలను ఇస్తాడు. ఈరోజు క్రైస్తవులందరూ కూడా వారు ఏం చేస్తున్నారంటే బీసీ కేటగిరీలోనికి వెళ్ళిపోతున్నారు. ఎస్సీలు వారికి రిజర్వేషన్లు ఏమి ఉండవు అని అనగానే కొంతమంది మా బలే తీరింది సరదా, ఇప్పుడు క్రైస్తవులు నమ్ముకున్నందుకు ఇది జరుగుతుందని బయట ఉన్నటువంటి వారికి దుష్టుడు ఏం చూపిస్తున్నాడు ఇప్పుడు? ఈ ప్రపంచ ధర్మం ఏదైతే ఉందో దాన్ని చూపించి మనల్ని ఎగతాళి చేస్తున్నాడు. ఒక క్రైస్తవుడికి ఉంటే ఎంత, ఊడితే ఎంత, ఇది ధైర్యం మనకి ఉంటే ఎంత, లేకపోయినా కూడా అంతే. క్రైస్తవులు అనగానే ఏంటంటే ఉన్నదానితో అనుభవించడమే క్రైస్తవ పని. అనగా సంతృప్తి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు కలిగిన వారమే మనం ఉండాలన్నదే క్రైస్తవుని యొక్క ఆలోచన, క్రైస్తవుని యొక్క ఉద్దేశం. బయట వారు ఏందనుకున్నాం మనకి ఐ డోంట్, ఇంకా మనం ఆ మాట మాట్లాడకూడదు. సరే, ఇక ఈ అధ్యాయంలోనికి వచ్చేటప్పుడు ఈ రెండవ మాటలో మనం చూస్తున్నప్పుడు ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. తర్వాత మాట చూడండి, యాకోబు 4:4 చదువున్నాడు. ఓకే, నేను చూస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 8వ వచనము 10వ వచనం. ఆయన లోకములో ఉండిన కానీ లోకము ఆయన మూలముగా కలిగిను కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. లోకము యేసుక్రీస్తు వారిని ఏం చేయలేదట మోషే బాబు? తెలుసుకోలేదు. మరి లోకం ఎవరిని తెలుసుకుంది? దుష్టుని తెలుసుకుంది. లోకం ఎవరిని తెలుసుకుంది మోషే బాబు? దుష్టుని తెలుసుకుంది. మరి దేవుణ్ణి తెలుసుకోలేదని అంటే దేవుణ్ణి తెలుసుకోలేదండి. అందుకని ఈ ప్రపంచ ధర్మం చొప్పున మీరు నేను నడుచుకున్నామని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలాగే యాకోబు పత్రిక 4:4 కూడా చదువుదాం. నువ్వు 1 పేతురు 1:4 తీసేది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. వ్యభిచారిణారా, ఈ లోక స్నేహము దేవునితో వేరుమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అంటే ఈ లోకాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారు ఏమైపోతారంటే దేవునికి శత్రువు. అంటే ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాం అంటే ఈ లోకంలో ఉన్నవాడు ఎవడంతగానే ఈ ప్రపంచ ధర్మాన్ని నడిపించేవాడు ఎవడో అపవాది. కనుక వాయుమండల అధిపతిని అనుసరించి మనం మునుపు నడుచుకున్నాం కదా. ఈ వాయుమండల అధిపతి అనగా ఎవరో దుష్టుడు, అపవాది అని బైబిల్ గ్రంథం మనకి లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక లేఖనాలను మనం ఏం చేయకూడదు? ఇప్పుడు తెలుసుకున్నటువంటి తర్వాత మనము లోకానుసారంగా జీవించడానికి వీలు లేదు. ఇప్పుడు మరొక మాట చూద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. నువ్వు ఎపిసి 6:12 తీసేతల్లి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము ఎంతనైనా 4వ వచనం. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యం మనకు కనపడినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఆయన ఏం చేశాడు? మనల్ని మరలా జన్మింపజేశాడట. కనుక మనం ఏం చేయాలంటే దేవుని మాటల అనుసారంగా ఉండాలి. దుష్టుడు ఏం చేస్తాడు? వాడు ఏం చేస్తాడనంటే ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనల్ని తీసుకుని వెళ్తాడు. ఒకసారి 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ఆ మహిమ గల గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు, దురాశను అనుసరించుట వలన అని రాయబడింది. ఇక్కడ ఏం అనుసరిస్తున్నారట మోషే బాబు? దురాశను అనుసరించుట వలన. అక్కడ చూడు జైతల్లి, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును. అంటే దురాశ ఎక్కడుంది? ఇప్పుడు లోకములో ఉంది. లోకంలోనే క్రైస్తవులు ఉన్నారు, కానీ దురాశపరులుగా ఉండకూడదని దైవ సేవకులు మనకు 1కి 10 సార్లు బోధిస్తూ ఉంటుంటారు. మనము ఆశ కలిగి ఉండాలి. ఆశ గల ప్రాణం ఆయన తృప్తిపరుస్తానన్నాడు. దురాశ ఏం చేస్తుంది? గర్భాన్ని ధరిస్తుంది. కనుక మనం దురాశపరులుగా ఉండకూడదని పేతురు గారు ఇక్కడ మాట్లాడుతూ ఏమండి, దురాశను అనుసరించి లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకుని దేవస్వభావనందు పాలివారు మగునట్లు వాటిని అనుగ్రహించును. ఏటట? మీరు వాటిని తప్పించుకొని, ఈ లోక సంబంధమైనటువంటి దురాశలు మనం తప్పించుకొని. ఈ లోకంలో ఏమున్నాయి? ఆశలకు బదులు దురాశలు. లోక సంబంధాలు అందరూ కూడా దురాశలోనే ఉంటారు.
కనుక యేసుక్రీస్తు అవిధేయులుగా ఉన్నటువంటి వారిని అందరినీ ఏం చేస్తానన్నాడంటే విధేయులుగా చేస్తాను, మీరు దురాశల్లోనికి వెళ్ళకండి. మరి దురాశలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి? ఒకసారి ఒక మంచి మాట చూద్దామా? యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదువుదాం. 8:44. మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడుచుండును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు ఎలా ఉన్నాడట? జనకుడై ఉన్నాడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, వాడు దురాశలను మీరు నెరవేర్చగోరుచున్నారు. అంటే ఈ ప్రపంచ ధర్మం చొప్పున మీరందరూ, మనం అందరం అలాగే నడుచుకున్నాం. కనుక వాడు దురాశలో నుంచి ఏం చేసేయాలి? ఇప్పుడు బయటకు వచ్చేయాలి. ఇదే 5వ అధ్యాయం 3వ వచనం కూడా మనం చూద్దాం. అక్కడ ఏమని రాయబడి ఉందో 5వ అధ్యాయం 3వ వచనం. ఆయన సరే, ఇక్కడ మనం ఈ భాగాలను అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు అపోస్తుల కార్యాలు, ఒక్కసారి అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అంటే దురాశలు నెరవేర్చుకోరుచున్నారు అన్నారు కదా. అంటే విధేయులుగా నడుచుకుంటూ యేసుక్రీస్తుల వారు కాపాడుతాను అంటున్నాడు. అవిధేయులు అనగానే దురాశపరులు. ఈ దురాశపరులు ఒకవేళ మనం వాడికి చోటిచ్చామనుకోండి, వాడు మనల్ని ఏం చేస్తాడు? విధేయులుగా ఉన్నవారిని అవిధేయులుగా చేస్తారు. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో మనకి ఇద్దరు దంపతులు కనపడతారు. ఎవరి వల్ల? ఒక దంపతులు అననీయ సప్ఫీరా. వీళ్ళ వాళ్ళు ఏం చేశారు? వారు భూమిని అమ్మి కొంత దాచుకుని ఏం చేశారు? పరిశుద్ధాత్మని మోసగించారు. వారికి ఏముంది? ఆశకు బదులు దురాశ అయిపోయింది. ఎందుకంటే ఎంత డబ్బు దేవునికి ఇచ్చేయాలని అవిధేయులు అయిపోయారు. కనుక ఈ ప్రపంచ ధర్మం చొప్పున వాడు ఏం చేస్తాడనంటే ఎంతటి విధేయులైనా అవిధేయులుగా మారుస్తాడు. కనుక ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలని ఒక మాటను మాట్లాడుతూ పౌలు గారు ఏం చేస్తున్నాడు అంటే వీళ్ళని హెచ్చరిక జారీ చేస్తున్నాడు. 2వ వచనం మనం చదివేసుకున్నాం కదా. ఇప్పుడు 3వ వచనం చదువుదాం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వారిని స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. వీళ్ళు ఎలా ఉన్నారట? దైవోగ్రతకు పాత్రులుగా ఉన్నారు. మనం ఎన్నో వచనము? 10వ వచనం దాకా మొదటి భాగం. ఓకేనా మోషే బాబు? ఈ మొదటి భాగంలో దీనికి 3వ వచనానికి సంబంధించినటువంటి ఒక మంచి రెఫరెన్స్ మనం చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అంటే మనుషులందరూ కూడా ఎలా ఉన్నారని చెబుతున్నాడు ఆయన. చూడండి, నువ్వు చూడు మోషే బాబు, చదువు. అక్కడ తీసింది కదా, నేను చదువుతాను తల్లి, మీరు కూడా బైబిల్ పట్టుకోండి ఒకసారి నాతో పాటు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? వారితో కలిసి మనం అందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకున్నాం. శరీరం యొక్క మనసు యొక్క కోరికలన్నీ ఏంటి? లోకంలో. కనుక పౌలు గారు ఏమన్నారు? నేను లోకానికి నాకును ఏం చేశాను అన్నాడని సిలువ వేసేసుకున్నాం అన్నాడు. సిలువ వేసుకున్నటువంటి వారికి యొక్క కోరికలు ఉండకూడదు కదా. కానీ ఒకప్పుడు మన కోరికలు కలిగాం, అయినా సరే వాటిని అన్నింటినీ దేవుడు ఇప్పుడు క్షమించేసి దేవుడు మనల్ని ఆయనలోనికి నడిపించుకున్నాడు. కనుక లోకంలో ఉన్నటువంటి వారందరూ ఇలాగ శరీర కోరికలు మనసు కోరికలు ఇష్టానుసారంగా తిరిగి ఈ దేహాలని శరీరాలను అపవిత్రం పరుచుకున్నాం కదా. ఉన్నారా లోకంలో అందరూ అలా అపవిత్రపరుచుకున్నవారు? ఉన్నారని చెప్పడానికి ఒకసారి రోమపత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. రోమపత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఏమండి? గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెదుకువాడు ఎవడును లేరు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి వాలిన వారు అయ్యారు. అందరూ కూడా ఎలా ఉన్నారట? త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని మాట్లాడుతున్నారు. ఎవరో? పౌలు గారు. కనుక ఇక్కడ మనం మనసు యొక్క శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకున్నామని పౌలు గారు మాట్లాడుతున్నటువంటి ఆ మాటకే మనుషులందరూ కూడా శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి ఉన్నారు. అయినా సరే యేసుక్రీస్తుల వారి ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు వాటిని అన్నిటినీ కొట్టివేసేసి మనల్ని నూతనంగా ఆత్మ ద్వారాగా దేవుళ్ళలోనికి సంఘంలోనికి కూర్చుండబెట్టాడని పౌలు గారు చెప్తున్నారు. ఒక మంచి మాట చూద్దాం. మరొక మాట తీతు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. నేను తీసాను, మీరు చూడండి. అక్కడ తీతు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం.
ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులను, అవిధేయములను, మోసపోయిన వారును, నానా విధమైన దురాశలకును, భోగములకును దాసులమై ఉండి. మనం దేనికి దాసులు అన్నమాట? దురాశలకి, భోగాలకి దాసులమై ఉండి దుష్టత్వమునందును, అసూయనందును కాలం గడిపాము. కనుక దుష్టత్వమునందును, అసూయందు కాలం గడిపాం కదా. ఇప్పుడు దేవుడు వాటన్నిటిలోంచి మనల్ని విడిపించేశాడని ఎపిసి పత్రికలో ఉన్నటువంటి సంఘానికి, యూదులకి, అన్యజనులకి బోధిస్తూ వాళ్ళందరినీ ఐక్యంగా కలిపేశాడండి. చూసారా పౌలు గారు ఎంత సాహసం చేస్తున్నారో దేవుని మాటలతోటి. అలాగే ఒకసారి 1 యోహాను పత్రిక 4:8-9 కూడా మనం చదువుదాం. 1 యోహాను పత్రిక అంటే ఇవన్నీ మాటలు మనకు అర్థమవుతున్నప్పుడు దేవుని మనసు ఎంత గొప్పదా అని మనకు అర్థమవుతుంది. 1 యోహాను పత్రిక 4:8-9 చదువుదాం. దేవుడు ఎవరట మోషే బాబు? ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మనం ఆయన ద్వారాగా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. మన యందు దేవుడు ఏముంచాడు? ప్రేమ ఉంచాడు. కనుకనే మన దోషాలని, మన పాపాలని అన్నిటిని కడిగేశాడు ఆయన. మీ పాపాలు నేను సముద్ర అగాధంలో పడేస్తానన్నాడు. కనుక దేవుని ప్రేమ ఎంత గొప్పదో పౌలు గారు ఇన్ని రకాలుగా, ఇన్ని రీతిలుగా మాట్లాడుతూ వాళ్ళందరినీ దేవునిలోనికి నడిపిస్తున్నారు. ఇప్పుడు 4వ వచనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2:4 అయిపోయింది కదా. 3వ వచనం అయింది. ఇప్పుడు 4వ వచనం చదువు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేతే మీరు రక్షింపబడి ఉన్నారు. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని అందరినీ ఏం చేశాడు? యేసుక్రీస్తుల వారి ద్వారాగా మనల్ని అందరినీ బ్రతికించాడు. ఎందుకని మనం పాపంలోను, అపరాధంలో చచ్చిపోతున్నాం. అందుకని అన్నాడు పౌలు గారు, మేము దినదినము చచ్చిపోవచ్చున్నాం అన్నాడు. పాపాన్ని బట్టి కాదు, దేవుని కార్యాలు చేయడానికి దినదినము ప్రాణాన్ని గండంగా పెట్టుకుని మేము దినదినము వదకు సిద్ధపడిన గొర్రె వలె వదకు సిద్ధపడి ఉన్నాము అని అంటున్నాడు సువార్త వ్యాప్తి కొరకు. కనుక ఈ మనుషులు ఎక్కడున్నారంటే పాపంలో దినదినం చచ్చిపోతున్నారు. కనుక వాళ్ళందరినీ యేసుక్రీస్తుల వారు మరి తన వాక్యం ద్వారాగా నిలబెట్టుకుంటూ ఒక మంచి మాటను చూద్దాం. ఈ 4వ వచనాన్ని బట్టి మనం ఒక మంచి మాటను చూద్దాం. రోమపత్రిక 5:8 చదువు. రోమపత్రిక 5:8. రోమపత్రిక 5 నువ్వు యోహాను సువార్త 3:16 తీసేయాలి కాదు, 1 యోహాను పత్రిక చదివేసుకున్నాం కదా మాట. ఒకసారి రోమపత్రిక 5:8. రోమపత్రిక ఏదైనా 5 తీసాను బైబిల్ పట్టుగా. ఇదిగో 4 5:8 చదువుదాం. 4 ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు ఏం చేశాడట? మన కొరకు అని అంటే మన పాపాల కొరకు ఆయన బలి అయిపోయాడు. కనుక ఇప్పుడు ఆయన రక్తం ద్వారా మన పాపాలు ఏం చేయబడుతున్నాయి? కడగబడుతున్నాయి. అంటే మనిషి పాపాలు కడిగేంత సామర్థ్యం దేనికి ఉందని అంటే దేనికి క్రీస్తు రక్తానికి ఉంది. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి బట్టలు మురికిపోవాలని అంటే దేనికి ఉంది? బట్టల సబ్బుకుంది. అంటే ప్రతిదానికి ఇప్పుడు ఇంట్లో మురికిపోవాలంటే లేజర్లని, డెటాలని, ఏమంటే కొన్ని లిక్విడ్లని ఎలాగైతే ఉన్నావో మనల్ని కొన్నింటిని శుభ్రపరచుకోవడానికి కొన్ని పరికరాలు ఎలాగైతే ఉన్నావో ఈ ప్రపంచ మానవాళ్ళందరినీ పాపాలని కడగగలిగేటువంటి సామర్థ్యము, శక్త దేనికి ఉందనంటే యేసుక్రీస్తు వారి రక్తానికి ఉందని ఇక్కడ ఈ అధ్యాయాలు మనకి ఇక్కడ సెలవిస్తున్నాయి. గలతీ పత్రిక 6:3 కూడా చదువు. ఈ సందర్భంలో ఒకసారి రోమపత్రిక 6:3 చదువు. రోమ 6:3 ఒకసారి రోమపత్రిక యోహాను సువార్త రోమపత్రిక 6:3 చదువు ఒకసారి. వెరీ గుడ్. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతారని మీరు ఎరగరా? అంటే మనం అందరం ఆయన మరణంలోనికి ఏం చేసాం? మనము కూడా బాప్తిసం పొందాం కాబట్టి మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే నీతిమంతులుగా చేస్తున్నాడని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తుంది. ఓకేనా మోషే బాబు? ఇక చివరి భాగాలను మనం చూడగలిగితే ఈ లేఖన భాగాలు మనం చదివేసుకుందాం. 8వ వచనము 6వ వచనం.
క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు ఆయన మనలను ఆయన మనలను చేసిన ఉపకారం ద్వారా చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన అత్యధికమైన తన కృపామైదైశ్వర్యమును తన కృపామయను రాబో యుగములో కనబరుచు నిమిత్తము రాబో ఉపయోగములు కనబడుతున్న నిమిత్తము క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి మనల ఆయనతో కూడా లేపి ఆయనతో కూర్చుండబెట్టి ఆయనతో కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కృపచేతనే రక్షింపబడి ఇది ఉన్నారు. మీ వలన కలిగినది కాదు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము. దేవుని వరము. దేవుడు మానవాళికి ఎలాంటి వరాన్ని ఇచ్చాడు? తమ పాపాలను అన్నిటినీ కడుగుకొనగలిగే భాగ్యాన్ని ఇచ్చాడు. దానికి మనం ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి, ప్రేమ ఉంచాలి. ఈ మూడు ఎప్పుడైతే ఉంచుతామో మనలో ఉన్నటువంటి అపరాధాలని, పాపాలని దేవుడు క్షమించి నీతిమంతులుగా తీర్చి మనల్ని దైవాంశ సంభూతులుగా చేయగలడు అని పౌలు గారు ఇక్కడ చెబుతున్నాడు. దేవుని వరం అన్నమాట ఇది. 9వ వచనం, అది క్రియల వలన కలిగినది కాదు, అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు, అతిశయపడ వీడు లేదు, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని మరియు వాడు అన్ని మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై దేవుడు ముందుగా స్వీకరించిన సత్యం క్రియల వలన మనము క్రీస్తు యేసునందు మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు మనల్ని ఎందుకు చేసుకున్నాడట? ఆయన పని చేయడానికి. ఏం పని చేయడానికి? క్రీస్తు యేసునందు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్కార్యాలు. యేసు క్రీస్తు మరణించి సమాధి చేసి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా క్రీస్తును అంగీకరిస్తే ఈ లోకంలో చనిపోయినటువంటి తర్వాత మానవాళికి మరొక బ్రతుకుందని చెప్పడానికి ఈ లోకానికి వచ్చాం. కానీ ఈ లోకానికి వచ్చిన తర్వాత దుష్టుడు ఏం చేశాడు? నీకు ఉద్యోగం ఉండాలి, వ్యాపారం ఉండాలి, ఇల్లు ఉండాలి, పొలం ఉండాలి, ఆస్తులు ఉండాలని మనల్ని అడ్డుదారి తెప్పించాడు. వంకర త్రోవల్లో నడిపిస్తున్నాడు. ఇప్పుడు మనం సరైనటువంటి త్రోవల్లో నడవాలంటే దేవుని సంకల్పం ఏంటో మనకి అర్థం కావాలి. ఇది మొదటి భాగం. ఇప్పుడు రెండో భాగంలో యూదుల్ని అన్యజనుల్ని ఏకం చేయడం 11 నుంచి 18 వచనాలు చదివేసుకుని మనం ముగించేసుకుందాం. ఓకేనా? యూదుల్ని అన్యజనుల్ని ఏం చేస్తున్నాడు మోషే బాబు? దేవుడు ఒకటి చేస్తున్నటువంటి సందర్భం 2వ అధ్యాయం 11 నుంచి 18 వచనాలు మనం చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా మోషే బాబు? కాబట్టి మునుపు శరీర విషయములో అన్ని జనులై ఉండి శరీరముతో చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దానమందు దేవుని లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి అని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసిన ఇట్లా సంధి చేయుచు ఇద్దరిని తన యందు ఒక్క నూతన ఆత్మగా పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారాగా వీరిద్దరిని ఏకం చేసి దేవునితో సమాధాన పడవలెనని ఎలాగూ చేసెను. గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులను ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలుగుచున్నాము. అంటే యూదులని, అన్యజనులని, ఇతరులని దేవుళ్ళలోనికి, క్రీస్తులోనికి ఏకం చేయడానికి మునుపు మనం ఏ రీతిగా ఉన్నా సరే మన మునుపు ప్రవర్తన విషయంలో, మునుపు మనం జీవించే విషయంలో
ఇప్పుడు మనం సహపౌరులం కాము, ఇశ్రాయేలుతో ఉండేవారం కాము, యూదులతో ఉండేవారం కాము. ఇప్పుడు అందరిని ఒక తాటి మీదకి దేవుడు తీసుకొని వస్తున్నాడు. కారణం ఏంటనంటే మానవాళిని అందరినీ రక్షించాలన్నది దేవుని సంకల్పము. ఈ సంకల్పానికి ధీటుగా మనం అందరం ఏం చేసామంటే యూదులుగా బ్రతికాము, అన్యజనులుగా బ్రతికాము. ఏమండి? ఇక ఇతరితర ప్రాంతవాసులుగా బ్రతికాము. అయితే ఇప్పుడు తేడా లేదు, భేదం లేదు. అందరూ ఒక్క ఆత్మ యందే ఒక్క దగ్గరికే వచ్చేయాలి. ఒక్క ఆత్మ ద్వారా ఎక్కడికి వచ్చేయాలి? ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చేయాలి. అదే యేసుక్రీస్తుల వారు మరణించి తిరిగి లేచి స్థాపించిన సంఘము, క్రీస్తు సంఘము. ఎక్కడికి వచ్చేసేయాలని పౌలు గారు అన్ని రకాలుగా 11వ వచనం నుంచి 18వ వచనం వరకు గంటాపదంగా గ్యాప్ లేకుండా మాట్లాడుకుంటూ సుదీర్ఘంగా వారికి సువార్తను ప్రకటించాడు అపోస్తుడైనటువంటి పౌలు గారు. ఇక చివరిగా మనము చివరి భాగాన్ని చదివేసుకుందాం. మూడో భాగం ఏంటంటే మనకి మూడో భాగంలో మనకి 19 నుంచి 22 వచనాలు చివరి భాగాలు అదే కదా. ఏం చేస్తానంటే మన పట్ల దేవుని బల ప్రభావాలు అపరిమితమైనవి ఉన్నవని పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఓకేనా. మూడో భాగంలో మనకి 19 నుంచి ఏంటైనా మోషబాబు 22 వచనాలు. విశ్వాసులు ఇక పరదేశులుగా ఉండరు, వారు దేవుని పిల్లలుగా ఉంటారు. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదిపై మనం కట్టబడుతున్నామని ప్రభువైన యేసుక్రీస్తుల వారి ముఖ్యమైన మూలరాయి అని, ప్రతి విశ్వాసి ఆలయంలో ఒక భాగమని, ఎవడు పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నాడని ఈ చివరి భాగాల్లో చెప్తున్నాడు. అవి చదివేసి మనం ముగించేసుకుందాం. ఓకేనా మోషబాబు? రైట్. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ఈ పాఠం మనకి చివరగా ఇచ్చేటువంటి మాట ఏంటంటే మోషబాబు, ఒక మంచి మాట మనం చివరిగా ఒక రెఫరెన్స్ మనం చూసేసి ముగించేసుకుందాం. అపోస్తుల కార్యాలు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకున్నాం. నేను చదువుతాను, మీరు నేను చదువుతాను. మొదటి పేతురు పత్రిక ఎంతనైనా అనుకున్నాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువు. మనుషుల చేత విసర్జింపబడిన వాడును, దేవుని దృష్టికి ఏర్పరచబడిన వాడును, అమూల్యమును సజీవమైన రాయు ప్రభువునకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారాగా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన, అలా తీసుకోకూడదు, ఆత్మ సంబంధమైన బలుడు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇప్పుడు మనం ఎలా కట్టబడుతున్నాం? ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలుగా కట్టబడుతున్నాం. కనుక ఈ మందిరాలు మరొక మందిరాన్ని కట్టి దేవుని ఆలయంలోనికి నడిపించాలని దేవుని ఉద్దేశంగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఎవరైతే మందిరంలో ఉంటారో వారిని బల ప్రభావాలతో, దేవుని శక్తి సామర్థ్యాలతో వారిని నింపుతాడని, నడిపిస్తాడని ఈ 2వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇక ఈ 2వ అధ్యాయం ముగింపు సారాంశం మనకి ఏం సెలవిస్తుంది అని అంటే, ఇంకా క్లోజ్ చేసుకుందాం, మనకి సమయం అయిపోతుంది. ఏనా ఈ 2వ అధ్యాయం సారాంశం మనకి ఏం సెలవిస్తుంది అంటే, మనం పాపములో మృతులం అయిపోయాం. మనం దేంట్లో మృతులం అయిపోయానైనా పాపములో మృతులం అయిపోయాం. కానీ దేవుని కృపతో జీవం పొందుకునేటట్టుగా దేవుడు మనకి కృపను అనుగ్రహించాడు. ఏమండి? ఆ రక్షణ మన పనుల వల్ల కాదు, కానీ విశ్వాసం ద్వారాగా దేవుడిచ్చే వరంగా మనకి కనబడుతుంది. ఇక యూదుడు అన్యజనులు అన్నటువంటి భేదం లేదు, క్రీస్తులో ఒక్కటే, అందరూ సమానమని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. విశ్వాసులు దేవుని కుటుంబము మరియు దేవుని ఆలయంగా పిలువబడుతున్నారు. విశ్వాసులు దేవుని కుటుంబము, దేవుని ఆలయాలుగా పిలువబడుతున్నారు. దేవుడి కొద్దిపాటి వాక్యాన్ని మన వెనుకడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీకు వందనాలు దేవ. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ద్వారా కొంత ఆలోచన, మాకు ఒక అవగాహన మీరు కల్పించారు తండ్రి. ఇంకా ఎంతో పరిజ్ఞానము, ఎంతో నాయన తండ్రి విజ్ఞానము ఇంకా దాగి ఉన్నది ప్రభావ. ఇంకా అనేక మంది దైవ సేవకుల ద్వారాగా, అనుభవజ్ఞుల ద్వారాగా, పండితుల ద్వారాగా
నాయన మేము నేర్చుకున్నట్టుకు, మేము తెలుసుకున్నట్టుకు మీ సహాయాలు మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. చెప్పిన ఈ కొద్దిపాటి మాటల్లో మేము మంచి అవగాహన తీసుకుని రాగలటికి మీ సహాయాలు తెచ్చండి. రాగల దినాల్లో మా యొక్క స్థానిక సంఘం ద్వారాగా, దైవ సేవకుల ద్వారాగా మరిన్ని మాటలు మేము వినడానికి, నేర్చుకోవడానికి సంఘాన్ని, సేవకులు మీరు ఆయుధపరచమని ఆశీర్వదించమని, సంఘానికి, విశ్వాసులకి ఏదైతే ప్రయోజనకరంగా, ఏదైతే అవసరంగా ఉన్నదో ప్రభు, ఆ మాటలు మేము వినగలుగుటకు, నేర్చుకోగలుగుటకు మీ దయను, మీ కృపను, మీ కాపుదలను సంఘానికి, సేవకులకి మీరు అనుగ్రహిస్తారని ఆశిస్తూ, ఈ ఉదయకాల సమయంలో ఇటు రీతిగానైనా తండ్రి మమ్మల్ని ఈ చక్కటి పరిచయలు ముందుకు నడిపించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, తండ్రి ఈ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని నీ బిడ్డలమైనటువంటి మాకు ప్రసాదించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మా అందరికీ దయచేయమని ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలైన. గాడ్ బ్లెస్ యు.